హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్. అందరికీ నమస్కారం. గుప్పుడెంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంది. వసుధార నిమిషానికి రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా తలరాత ఇలా ఉందేమిటి మావయ్య అంటూ చాలా బాధపడుతూ డల్ అయిపోతూ బ్రేక్ డౌన్ అయిపోయింది వసుధార. మావయ్య నా గుండె కొట్టుకుంటుంది అంటే రిషి సార్ ఎక్కడో బతికే ఉన్నారు అని చెప్పి వసుధార మహేంద్రతో అంటుంది. ఇన్స్పెక్టర్ కూడా వసుధార పెద్ద షాకే ఇస్తుంది, రిషి సార్ బతికే ఉన్నారని. వసుధారను తక్కువ అంచనా వేయకు. రిషితో పెళ్లి జరగకుండా నేను ఎన్ని ఎత్తులు వేశానో నీకు తెలుసా శైలేంద్ర? కానీ ప్రతి ఎత్తును పటాపంచలు చేసింది. ప్రతి సిచ్యువేషను ఫేస్ చేసి ఈ ఇంటి కోడలు అయ్యింది. నువ్వు ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు కూడా నిన్ను రోడ్డు మీద ఎలా ఆడుకుందో, దూకుడు ప్రదర్శించిందో నీతో చూసావు కదా అంటూ దేవయాని శైలేంద్రకు బుద్ధి చెప్తుంది. నిన్ను ఇంట్లో అందరి ముందు ఎలా నిలబెట్టిందో, ఎలా చేసిందో నీకే అనుభవం అయ్యింది కదా అంటూ దేవయాని వసుధార గురించి శైలేంద్రకు చెప్తుంది. అలా చెప్తూ ఉన్నా కానీ శైలేంద్ర మాత్రం మామ్ ఒకప్పుడు వసుధార సంగతి, వసుధార పవరు ఇప్పుడేమీ లేదు మామ్. రిషి లేడు కదా, రిషి లేకపోతే వసుధార డీలా పడిపోయింది. వసుధార ధైర్యమే రిషి లేకపోవడం వలన వసుధార కుంగిపోయింది మామ్ అంటూ శైలేంద్ర అంటూ ఉంటాడు. వసుధార అప్పుడు వేరు ఇప్పుడు వేరు. రిషి కనిపించకుండా పోయిన తర్వాత వసుధార చాలా వీక్ అయిపోయింది మామ్. ఆమె నమ్మకము గంగలో కలిసిపోయింది. వసుధార ఇప్పుడు దుఃఖంలో కూరుకుపోయింది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఏమీ చేయలేదు అని శైలేంద్ర చాలా గర్వంగా చెప్తాడు దేవయానికి. అంటే నువ్వు తక్కువ అంచనా వేశావు వసుధారను, కాబట్టే వాళ్ళు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు శైలేంద్ర నిన్ను. మనకు ఛాయిస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఓపికగా ఉండాలి, అప్పటి వరకు ఒక మూలన ఉండు, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ దేవయాని శైలేంద్రకు గట్టిగానే హెచ్చరిక ఇస్తుంది. అయితే దేవయాని తన కొడుకుకు క్లాస్ పీకుతూ ఉంటే అలా గడ్డి పెట్టండి అంటూ ధరణి వస్తుంది. ధరణి కూడా సలహా ఇస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఇంకా ధరణి మాటలకు దాంతో కోపంతో రగిలిపోతూ శైలేంద్ర, నేను ఏ పనిని క్లారిటీతో చేయనని నీ అభిప్రాయమా అంటూ కోపంగా అడుగుతాడు ధరణిని. అప్పుడు ధరణి చాలా కూల్గా, ఆకాశంలో చందమామను అందుకోవాలని అనుకుంటారు కానీ అది కుదరదు కదా అంటే అని చెప్పి శైలేంద్ర ఊహించుకుంటాడు మనసులో. ఈ మాటలు ధరణి నా గురించి అంటుందా? ఆకాశంలోని చందమామ అంటే ఎండి సీటా, అది నాకు దక్కదని చెప్పకనే చెప్తుందా అంటూ మనసులో అనుకుంటాడు శైలేంద్ర. దేవయాని కూడా ఆలోచిస్తుంది, ఈ ధరణి అసలు ఏం మాట్లాడుతుందో, ఏ విషయం గురించి మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు అంటూ ధరణి గురించి దేవయాని కూడా గొనుక్కుంటూ ఉంటుంది. ఇంకా సర్లే అని చెప్పి నువ్వు వెళ్ళు అంటూ దేవయాని చెప్పగానే, నేను వెళ్తాను అత్తయ్య వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కొంచెం నిట్టూర్చుకున్నట్లుగా ధరణి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ మనకి వసుధార, మహేంద్ర, అనుపమ ముగ్గురిని చూపిస్తూ ఉంటారు. అనుపమ కాఫీ తీసుకొచ్చి వసుధార మహేంద్రకి ఇచ్చి తను కూడా తీసుకుని కూర్చుంటుంది సోఫాలో. అయితే కాఫీ తీసుకునే ఉంటుంది కానీ చేతిలో వసుధార మనసులో ఉండదు, ఆలోచనలో పడుతుంది. ఎంతసేపు దేవయాని అన్న మాటలు, శైలేంద్ర అన్న మాటలే వసుధార చెవులలో మారుమోగుతూ ఉంటాయి. రిషి రాడు అంటూ శైలేంద్ర వెటకారంగా నానా మాటలు మాట్లాడిన ప్రతి మాట చెవులో గింగురుమని మారుమోగుతూ ఉంటుంది. నిస్సహాయంగా అధైర్యంగా కూర్చుని ఉంటుంది వసుధార. మహేంద్ర వసుధారకు ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవయాని కానీ ఇతరులు కానీ అవమానించే విషయాల్ని మనం పట్టించుకోకూడదమ్మా వసుధార అంటూ అనుపమ ధైర్యం చెప్తుంది. అమ్మ వసుధార, నిన్నే కాదు మమ్మల్ని కూడా అన్నారు కదా, ఫ్రెండ్షిప్కి భార్యాభర్తల మధ్య రిలేషన్కి తేడా లేకుండా దేవయాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది.
ప్రతి మాట మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము, మనము లైఫ్లో ఏది సాధించలేమమ్మా. వస్తారా అంటూ అనుపమ వస్తారకు ధైర్యం చెప్పడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ వస్తార మాత్రం కుంగిపోతుంది. కరెక్టే మేడం, కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో మాత్రం మనం మనసు ముక్కలైపోతుంది. ఎదుటి వాళ్ళు మన మనసును ముక్కలు చేయడానికే ప్రయత్నిస్తారు. అంటే నా ప్రాణం నాకు దూరంగా ఉంది. కాలేజీ సమస్యలు నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక పక్కన రిషి సార్ విషయం ఏమీ నేను చేయలేకపోతున్నాను. ఎక్కడ ప్రయత్నించినా రిషి సార్ జాడ తెలియటం లేదు. ఆయన విషయంలో నేను చేతగాని లాగా ఉండిపోయి నిస్సహాయంలాగా ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ వస్తార కన్నీళ్లు పెట్టుకుంటుంది రిషి గురించి. రిషి ఆచూకీ కోసం చేయని ప్రయత్నాలు ఏమీ లేవు కదమ్మా, కానీ మన ప్రతి ప్రయత్నము నెరవేరటం లేదు అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర కూడా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న జగతి నాకు దూరం అయ్యింది. ఆమె నా ప్రాణం అనుకున్నాను. నా కొడుకు నాకు దూరం అయ్యాడు. నా ముందే నిన్ను అనేక మాటలు అంటూ అవమానిస్తుంది వదిన. అయినా సరే నేను ఏమీ చేయలేకపోయాను. జగతితోనే నేను కూడా పోయి ఉంటే బాగుండేదమ్మా. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా అంటూ మహేంద్ర కూడా చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు వస్తారని చూస్తూ. మావయ్య, నేను ఒక పని చేస్తాను, నేను ఒక విషయానికి కట్టుబడి ఉన్నాను అని వస్తారు తన మనసులో అనుకుని మావయ్య అంటూ పైకి లెగుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామా అని వస్తారును అడుగుతాడు మహేంద్ర. సమాధానం ఇవ్వకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ వస్తారా, ఏం చేయాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళదామమ్మా వస్తారా అంటూ మహేంద్ర అడుగుతూ ఉంటే, మామయ్య రండి, నేను వెళ్ళే ప్లేస్కి మీరు కూడా రావచ్చు అంటూ వస్తారా చెప్పగానే మహేంద్ర కూడా వస్తారు వెనకే వెళ్తాడు. అనుపమ మాత్రం వస్తారును చూసి చాలా బాధపడుతూ నిస్సహాయంగా అలా ఉండిపోతుంది. ఇంకా మనకు మహేంద్ర వస్తారు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లో కనిపిస్తారు. అయితే రిషి సార్ బతికే ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి అని వస్తారా పోలీస్ ఆఫీసర్తో వాదిస్తుంది. మేడం, మీరు నమ్మకం వేరు, జరిగిన విషయం వేరు, మీరు నమ్మండి మేడం. ఇంతకు ముందు అయితే మీరు కష్టంలో ఉన్నారని అనుకున్నాం, కానీ ఇప్పటికైనా మీరు వాస్తవంలోకి రండి మేడం. రిషి సార్ చనిపోయారు, ఆ డీటెయిల్స్ అన్నీ రిషి సార్వే, డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా రిషి సార్వే అంటూ మహేంద్ర సార్ ఒప్పుకున్నారు అంటూ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అప్పుడు వస్తారా, లేదు సార్, మీరు పదే పదే రిషి సార్ లేరు అనే మాట అనొద్దు సార్, నాకు చాలా బాధగా ఉంది అంటూ వసు అంటూ ఉంటే, మేడం మీకు బాధగానే ఉన్నా మేమేమీ చేయలేని పరిస్థితి మేడం, నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ మేము ఏం చేయగలం మేడం, నిజాన్ని ఒప్పుకోవాలి కదా అంటూ పోలీస్ ఆఫీసర్ వస్తారకు చెప్తాడు. సార్ అది కాదు సార్, రాజు విషయంలో మీరు నాతో ఇలాగే వాదించారు, నా నమ్మకం తప్పు అన్నారు, రాజీవ్ బతికే ఉన్నాడని నేను చెప్తే నా మాటను తీసివేశారు, కానీ ఏమైంది సార్, నిజం రుజువయింది కదా అని చెప్పి వస్తారా పోలీస్ ఆఫీసర్తో అంటూ ఉంటే, మేడం ఏదో 100కో 1,00,00,000కో ఒక కేసు ఇలా తారుమారవుతుంది, కానీ అన్నీ అలా జరగవు మేడం. రిషి సారు లేరు మేడం, రిషి సార్ కేసు క్లోజ్ అయిపోయింది. ఒకవేళ రిషి సార్కి మీరంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన మీకు దూరంగా వెళ్ళిపోయారేమో అని పోలీస్ ఆఫీసర్ అంటూ షాక్ ఇస్తాడు వస్తారకి. సార్ అలా మాట్లాడకండి సార్, రిషి సార్ నాతో చాలా ప్రేమగా ఉంటారు, మా బంధమే వేరు సార్, ఆయన బతికే ఉన్నారు, మీరు అలా మాట్లాడకండి అని వస్తారా పోలీస్ వైపు చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే రిషి సార్ ఉన్నారని రుజువు ఒక్కటి చూపించండి మేడం, మీ నమ్మకం కాకుండా రిషి సార్ ఉన్నారని ఒక్క రుజువు చూపిస్తే నేను మళ్ళీ కేసు రీఓపెన్ చేసి రిషి సార్ ఎక్కడ ఉన్నా తీసుకుని వచ్చి మీకు అప్పచెప్తాను అని చెప్పి వస్తారకు చెప్తాడు పోలీస్ ఆఫీసరు. ఇంకా అక్కడి నుంచి వస్తారా మహేంద్ర ఇద్దరు వెళ్ళిపోతారు. కాలేజీ దగ్గర తన క్యాబిన్లో కూర్చుని ఉంటారు. వసు మాత్రం ఆలోచనలో పడుతుంది, రిషి సార్ లేరు, రిషి సార్ లేరు, మీరు నమ్మండి అంటూ. అలాగే రిషి సార్కి మీరంటే ఇష్టం లేదేమో, అందుకని మీకు దూరంగా వెళ్ళిపోయారేమో అన్న
పోలీస్ ఆఫీసర్ మాటలు వస్తార చెవుల్లో మారుమోగుతూ వస్తార మనసును కకాబికలం చేస్తూ ఉంటాయి. వస్తార చాలా డిప్రెస్ అవుతూ ఆలోచనలో పడుతుంది. అమ్మా వస్తారా, ఏం ఆలోచిస్తున్నావంటూ మహేంద్ర కంగారు పడతాడు వసు వైపు చూస్తూ. మావయ్య, ఇన్ని నెలలు అయిపోయినా రిషి సార్ ఆచూకీ తెలియటం లేదు. అంటే రిషి సారు ఒకవేళ మనకు దూరంగా ఉన్నారా? ఎందుకు మావయ్య, నేనంటే ఇష్టం లేదా? మరి నా గుండె చప్పుడు రిషి సార్కి తెలియటం లేదా అంటూ వస్తార బాధపడుతుంది. ఒకవేళ రిషి సార్కి నాపై కోపమా మావయ్య? నా కళ్ళల్లో నీళ్లు తిరిగితే రిషి సార్ భరించలేరు అని వస్తార కంటతడి పెట్టుకుంటుంది. నేను ప్రాణంగా ప్రేమించిన రిషి సార్ని సొంతం చేసుకునేందుకు ఆ పరిస్థితుల్లో మెడలో తాళి వేసుకున్నాను. ఆయన కోసం నా మనసును చంపుకొని రిషి సార్పై నింద వేశాను. ఆయన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎన్నో బాధలను అనుభవించాను. రిషి సార్ లేకపోతే నా జీవితం శూన్యం మావయ్య. నా జీవితం ఏమైపోతుంది? మా అమ్మ చాలా బాధపడింది నా జీవితం గురించి ఆలోచించే తను చనిపోయింది. మనల్ని అందరినీ బాగా చూసుకునే జగతి మేడము మనకు దూరం అయ్యారు. ఇప్పుడు రిషి సారు కనిపించడం లేదు. రిషి సార్ గురించి ఎవరెవరో ఏవేవో కూతలు కూస్తున్నారు. అవి వినాలంటే నా మనసు చాలా బాధగా ఉంది, గుండె ముక్కలైపోతుంది అంటూ వసు తన మనసులో ఉన్న ప్రతి బాధను మహేంద్రకు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పోలీసులు కూడా చెబుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, రిషి సార్ బతికిలేరు అని. కానీ మావయ్య, నేను ఊపిరితో ఉన్నాను అంటే రిషి సార్ కూడా ఎక్కడో ఊపిరితో ఉన్నారు మావయ్య. నా ఊపిరి ఆగిపోతేనే రిషి సార్ లేనట్టే అని చెప్పి వస్తారా అనగానే మహేంద్ర అమ్మ వస్తారా, అలా అనుకో, రిషి ఎక్కడ ఉన్నా మనకు కనిపిస్తాడమ్మా. నీ మాటను నేను నమ్ముతున్నానమ్మా అని మహేంద్ర అంటూ ఉంటే వీళ్ళిద్దరి మాటల్ని శైలేంద్ర బయట నుంచి విని అది కల బాబాయ్ అంటూ రిషి లేడు అంటూ శైలేంద్ర రెచ్చిపోవటానికి వస్తారా మహేంద్రలతో మళ్ళీ గొడవ పడటానికి వచ్చాడు. రేపటి ఎపిసోడ్లో వస్తారా మహేంద్రలతో శైలేంద్ర ఇంకా రెచ్చిపోతూ నానా మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమో చూడాలి. మరి వస్తారా శైలేంద్రకు దిమ్మ తిరిగే షాక్ ఏమైనా రేపు ఈ ఎపిసోడ్లో ఇస్తుందా? ఏం చేస్తుంది? మరి మను కూడా వస్తాడా? ఎందుకు అంటే రిషి సార్ ఎక్కడ ఉన్నారో ఏమిటో నేను కనుక్కోవాలి ముందు. వస్తారా మేడంకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, టైం కూడా అయిపోతుంది అంటూ మను అనుకున్నాడు కదా. మరి మను వచ్చి శైలేంద్రకు కూడా ఏమైనా గట్టిగా వార్నింగ్ ఇస్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ప్రతి అప్డేట్ను పోస్ట్ చేస్తాను. ఎలాగైతేనేమి రిషి వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకా 2-3 డేస్ పడుతుందేమో రిషి మనకి స్క్రీన్ పైన కనిపించడానికి. ఆల్రెడీ షూటింగ్ పిక్చర్స్ అయితే ప్రోమో వచ్చేసింది కాబట్టి ప్రోమో పిక్చర్స్ కూడా నేను పోస్ట్ చేశాను, వీడియో పోస్ట్ చేశాను. ఇంకా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రతి ఇన్ఫర్మేషన్ని అప్డేట్ని నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.